నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా పోకో M6 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు పోకో M6 5G సేల్ అయితే స్టార్ట్ అయిపోయి అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 10,500 ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్లో సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజ్ అని చెప్పి మీకు 44 రూపాయలు ఎక్స్ట్రా అయితే పడుతుంది. అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అంటే ఇట్లా ఇక్కడైతే ఆఫర్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ ఆఫర్స్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ నుంచి మీకు క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ మంచి బెనిఫిట్స్ అయితే పొందుతున్నమాట. బేస్ వేరియంట్ చూసుకుంటే 10,500కు ఉంది. అదే మీకు చాలా ర్యామ్ వేరియంట్స్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే 6GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 11,500కు ఉంది. అండ్ ఆల్సో 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 13,500 రూపీస్కి వస్తుంది అన్నమాట, అంటే 13,500. నా అడ్వైస్ బేస్ వేరియంట్ సరిపోతే యావరేజ్ యూజర్కి అయితే బేస్ వేరియంట్ సరిపోతే, లేదన్నా మేము గేమింగ్ ఆడతాము ఆ ఫోన్లో చిన్న చిన్న ఎడిటింగ్స్ అవన్నీ కూడా చేస్తాము అంటే ఇట్లా మీకు 6GB ర్యామ్ వేరియంట్కి వెళ్ళండి. 6GB ర్యామ్ వేరియంట్కి వచ్చేసరికి అయితేనేమో 11,500 ఉంది. బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ కూడా చూసుకుంటే సేమ్ 4GB ర్యామ్ వేరియంట్ అంతా ప్రైస్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ కేసెస్లో నేను 6GB ర్యామ్ వేరియంట్ తీసుకోండి, ఆఫర్స్ అప్లై చేస్తే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ స్మార్ట్ ఫోన్లో మంచి విషయాలు ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఈ ప్రైస్ కేటగిరీలో 10,000 నుంచి అది ఇంకా 15,000 మధ్యలో మ్యాక్సిమం ఒక 90% రీసెంట్గా ఒక 2-3 నెలల క్రితం వచ్చిన మ్యాక్సిమం స్మార్ట్ ఫోన్స్లో మీడియాటెక్ డైమెన్సిటీ 600 ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఇక్కడ స్టోరేజ్ బై మైక్రో SD కార్డ్స్ సపోర్ట్తో పాటు వస్తున్న ప్రాబ్లం లేదు. అండ్ 250GB స్టోరేజ్ వేరియంట్ చూసినాము, కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ. దానికి 90 Hz రిఫ్రెష్ రేట్ కామన్ అయిపోయింది 10,000 స్మార్ట్ ఫోన్స్ నుంచి. ఐ థింక్ లాస్ట్ టైం నేను తీసుకున్న స్మార్ట్ ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్ ఉండే, సామ్సంగ్ వాళ్ళది M12 కూడా. అండ్ దాని తర్వాత ఇది చూసుకుంటే ఇది నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నా సరే కూడా బాక్స్లో మాత్రం 10 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు 5000 mAh బ్యాటరీతో పాటు. నెక్స్ట్ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, సో మెల్లమెల్లగా బ్యాక్ సైడ్ నుంచి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తీసుకొచ్చేసారు. కెమెరా బై డ్యూయల్ కెమెరా సెటప్ 50 MP మెయిన్ కెమెరా, సెకండరీ ఏ కెమెరా వచ్చేసారు. అండ్ 16GB ర్యామ్, సో వర్చువల్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అట్లీస్ట్ 8GB ర్యామ్ వేరియంట్కి మిగతాది 8GB అండ్ 8GB 4GB అనేది వర్చువల్ ర్యామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది బ్యాక్ కెమెరా కట్అవుట్స్ అండ్ ఇది ఫ్రంట్లో డ్యూ డ్రాప్ నాచ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ పైన చూసుకోవచ్చు మీకు పైన పోర్ట్స్ ఏం వస్తారో పైన మైక్ ఒకటి వస్తుంది అనమాట. అండ్ సైడ్లో ఒక్క నిమిషం, ఇక్కడ సైడ్లో సిమ్ స్లాట్ అండ్ అదర్ సైడ్లోనేమో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్, వాల్యూమ్ లాకర్ కీస్ అవన్నీ కూడా మన వాళ్ళు బాగానే ప్రొవైడ్ చేసినారు అనమాట. సో ఓవరాల్గా బేసిక్ ఉంది. కింద డౌన్వర్డ్ స్పీకర్స్, మైక్, టైప్ సి చార్జర్, సో ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. సో స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే మ్యాక్సిమం నా అడ్వైజ్ ఏంటంటే 6GB ర్యామ్ వేరియంట్ ట్రై చేయండి, లేదంటే బేసిక్ 4GB ర్యామ్ వేరియంట్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న మంచి విషయం ఏంటంటే ఆఫర్ ప్రైస్ అనమాట. సో ఒక 500 రూపీస్ తగ్గుతుంది ఆఫర్ అప్లై చేసినాక. ప్లస్ ఏంటంటే ఛార్జర్ మీరు సపరేట్గా ఇంకొకటి 18 వాట్స్ ఛార్జర్ తీసుకోవాలి. ఒకవేళ ఇట్లా మీ దగ్గర 18 వాట్స్ ఛార్జర్ ఉంటే ఇట్లా మంచిది, అది పెట్టుకోవచ్చు. కొంచెం ఏంటంటే పెద్దగా ఫరక్ ఏం పడదు, 10కి 18కి మ్యాక్సిమం ఇట్లా పడితే ఇట్లా ఒక 20 minutes డిఫరెన్స్ వస్తుండొచ్చు. సో అదొకటి పెద్దగా డిఫరెన్స్ ఛార్జింగ్ టైంలో. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోవాలన్నా అంటే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట, డీసెంట్ స్మార్ట్ ఫోను. అండ్ లేదన్నా నాకు వేరే బ్రాండ్స్లో ఏమైనా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోకుండా అంటే మీరు పోకో M6 Pro 5Gకి వెళ్ళచ్చు. ఐ థింక్ ఈ స్మార్ట్ ఫోన్కి ప్రో వేరియంట్కి మీకు ఒక 1,500-1,000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. సో అది ఒక డిఫరెన్స్ అనమాట. అండ్ మీకు రెడ్మీ 13C ఉంది, ఆఫీస్ అయితే అది రీబ్రాండ్ వర్షన్ అనుకోవచ్చు. లేదంటే రీసెంట్గా లాంచ్ అయిన లావా స్టామ్ 5G ఉంది, సామ్సంగ్ వాళ్ళది M14 5G అంటారు, కొందరు వేరే 5G వస్తున్నాయి, సామ్సంగ్లో కూడా వస్తున్నాయి. అండ్ ఐ థింక్ వేరే బ్రాండ్స్లో కూడా వేరే స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రైస్ కేటగిరీలో గత ఐ థింక్ ఒక 20-30 రోజులు వస్తుంది అనుకుంటా. సో 10-15 వేల మధ్యలో చాలా అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అయితే వస్తున్నాయి, 5G కేటగిరీకి సంబంధించినవి చాలా వస్తున్నాయి.
ఒకసారి మీకు నచ్చినది, మీకు ఇష్టమైన బ్రాండ్స్ కొందరు ఉంటుంది, ఆ బ్రాండ్ని బట్టి మిగతాన్ని బట్టి పర్చేస్ చేసుకోండి. ఫీచర్స్ని బట్టి కూడా కంపేర్ చేసుకొని పర్చేస్ చేసుకోమని అయితే నేను అడ్వైస్ చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం కంపల్సరీ ఆఫర్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోండి. సో బై ఓవరాల్గా చెప్పుకోవాలంటే నేనైతే ఒకటే మాట చెప్తాను, ఏంటంటే ఒక డీసెంట్ స్మార్ట్ ఫోను బడ్జెట్లో 5Gతో పాటు వస్తుంది. తీసుకోవాలంటే బై తీసుకోవచ్చు. బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఆఫర్స్ అప్లై చేసి తీసుకోండి, మీకు వాల్యూ ఫర్ మనీ వస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్, ఏమైనా మీ ఒపీనియన్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో దాకా యువత చూసినపై వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.